హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫోర్త్ క్లాస్లో యూఎస్ భాగంగా ఎయిత్ లెసన్కి వచ్చేస్తాం. రవాణా చూడండి. దీంతో అభ్యసన ఫలితాలు ఏమేమి ఉన్నాయి చూడండి. వారి ప్రయాణ చూడండి, విద్యార్థులు సిద్ధించే సామర్థ్యాలు ఏమంటే వారి ప్రయాణ అనుభవాల గురించి మాట్లాడతారు. వివిధ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి, మైదాన ప్రాంతంలో ఏ విధంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ పట్టణంలో విమానాశ్రయాలు ఓడరేవుల గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఓకేనా. చూడండి, అజిత్ మను స్నేహితులు అనమాట. అజిత్ మను అనేవాళ్ళు ఇద్దరు స్నేహితులు. ఓకేనా. మన మను వచ్చిందన కర్నూలులో నివసిస్తుంది. ఆమె ప్రయాణానికి ఎక్కడికి వెళ్ళినా అజిత్కి ఉత్తరాలు రాస్తుందన్నమాట. ప్రయాణానికి సంబంధించిన మను నుండి ఒక లేఖ అజిత్కి వచ్చింది. రైలు ప్రయాణంపై వచ్చిన లేఖను చదవడానికి అతను చాలా ఉత్సుకంగా ఉన్నారు. మనం కూడా ఒకసారి చదువుదాం రండి. ఆమె పర్యటన గురించి ఇలా రాస్తూ మను లేఖను చదువుదామండి. ఓకేనా. హాయ్ అజిత్, నేను మను. నా ఉత్సాహవంతమైన ప్రయాణం నీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా ఇంటి నుండి ఆటోలో రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. రైలు వచ్చింది. నేను కిటికీ దగ్గర కూర్చున్నాను, బయట చూస్తున్నాను. లగేజ్ వ్యాన్లో పెద్ద పెద్ద సామాన్లు, ఓకేనా, ప్యాకేజీలు పెట్టడం గమనించాను. వివిధ రకాల ప్రదేశాలకు ప్రయాణం అనేది మేము చేసి చాలా మంది ప్రజలతో కలిసామంటున్నాడు. చూడి, నెక్స్ట్ రవాణా అనగానేమి ఇంపార్టెంట్ చూడండి. మనుషులు, ఓకేనా, మనుషులు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ జల వాయు మార్గాల్లో జరిపే కదలికలను రవాణా అనవచ్చు అనమాట. సాధారణంగా మనం సైకిల్, బస్సు, కారు, ట్రైన్ మొదలైన వాటిలో ప్రయాణం చేస్తాం. ఓకేనా. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి బాగా ఉపయోగిస్తుంది అనమాట. మన రవాణా వ్యవస్థ చూడండి. మన రవాణా వ్యవస్థ మన చుట్టూ ఎలా పనిచేస్తుందో ఊహిద్దామంటాం. రవాణా వ్యవస్థ లేకపోతే మన జీవితం అనేది దుర్భరం. అవునా కాదా, మీరే చెప్పండి. ప్రయాణ సాధనాలు మనకి సౌకర్యాన్ని ఇస్తాయన్నమాట. మనకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే రవాణా వ్యవస్థ మనందరినీ కలుపుతుంది. ఎస్, మనందరినీ కలుపుతుంది. ఏ విధంగా కలుపుతుందో చూద్దాం ఒకసారి. మైదాన ప్రాంత రవాణాకి కొండ ప్రాంత రవాణాకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. రవాణా వ్యవస్థ అక్కడి భౌగోళిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే కొండ ప్రాంతాలు, అడవులు, ఎడారులు, నీటితో మంచుతో ఉపయోగించే రవాణా పద్ధతులు వేరువేరుగా ఉంటాయన్నమాట. రవాణా వ్యవస్థ పల్లెల్లో ఒక విధంగా, పట్టణాల్లో వేరువేరుగా అనేది ఉంటుంది. మైదాన ప్రాంతంలో రవాణా ఏమేమి ఉపయోగిస్తారు మైదాన ప్రాంతంలో? సైకిల్ మీరందరూ వాడతారా? బైక్, కారు, బస్సు ఇవన్నీ వాడడం జరుగుతుంది. ఓకేనా. కింది ఒక వాహనాలు చూడండి. ఇదేమి ఎద్దుల బండి, ఇది ట్రాక్టరు, ఇది గుర్రపు బండి. ఓకేనా. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటారు చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేక టంగాలు అంటే జట్కాలు ఉపయోగించి సమీప ఊళ్ళకి అనేది పోతారు. కరెక్టే కదా. కొండ ప్రాంత రవాణా చూడండి. కొండ ప్రాంతాల్లో ప్రజలు కాలిబాటలో ప్రయాణిస్తారు. గాడిదలను, గుర్రాలను వస్తు రవాణా కొరకు ఉపయోగిస్తారనమాట. మన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులోయలో అరకులోయలో ఇటువంటి రవాణా పద్ధతిని మనం చూడవచ్చు, కొండ ప్రాంత రవాణాని. ఓకేనా. ఈ రోజుల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో రోప్ వేలను కూడా రవాణా కొరకు ఉపయోగిస్తున్నారు అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ చూడండి. అడవుల్లో రవాణా ఏంటేమి? అడవుల్లో కూడా శాశ్వత రోడ్డు మార్గాలు అనేవి ఉండవు. కరెక్ట్ కదా. నల్లమల వంటి అడవుల్లో నివసించే గిరిజనులకు కాలిబాటను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తారు. కరెక్టే కదా, నడుచుకొని వెళ్తారనమాట. చాలా దూరం నడిచిన తర్వాత వారు రోడ్డు మార్గాన్ని చేరి అక్కడ నుండి బస్సులో ప్రయాణిస్తారనమాట. కరెక్టే. అడవుల్లో వృద్ధులను, రోగులను డోలీలతో మోసుకుపోతారు. డోలీ ఇట్లా మోసుకుపోవడాన్ని డోలీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కొన్ని సందర్భాల్లో రోగులు, గర్భిణీలు సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది అయితే చనిపోతూ ఉంటారు అనమాట. ఎడారిలో రవాణా ఏ విధంగా ఉందో చూడండి. ఎడారిలో రవాణా సౌకర్యం అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనగా రవాణా సౌకర్యం ఏదంటే ఒంటె. ఇసుకలో ఎక్కువ దూరం సునాయాసంగా నీరు తాకుండా కూడా ప్రయాణించగలదు. అందుకే ఒంటెను ఎడారి ఓడ అంటారనమాట. ఒంటె మాపురం వేడిగా ఉన్న ఒంటె అనేది మాపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో వారాల పాటు నీరు తాకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఒంటికి ఏది? మాపురం అనేది. మంచు ప్రాంతాల్లో రవాణా ఏ విధంగా ఉంచండి. ధ్రువ ప్రాంతాల్లో ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. కావున కుక్కలు, అలాగే స్లెడ్జ్లు అక్కడ వినియోగించే రవాణా సాధనం అనేది ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ ఏముంటుంది? కుక్కలు, అలాగే స్లెడ్జ్లు అనేవి రవాణా కోసం ఉపయోగిస్తారనమాట. మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రజలు జడల బర్రె, డోలీలు లేక స్లెడ్జ్లు రవాణా కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ మన దేశంలో హిమాలయ పర్వతాలు ఏమేమి వాడతారు? జడల బర్రెని, డోలీలను లేక స్లెడ్జ్లను రవాణా కోసం ఉపయోగపడతారు. నదులు,
కాలువలో రవాణా ఏ విధంగా ఉంటుంది చూడండి. కాశ్మీర్లోని దాల్ సరస్సుపై చూడండి, కాశ్మీర్లో ఏ సరస్సు, దాల్ సరస్సుపై పడవ ప్రయాణం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే పడవ కూడా ఒక ప్రయాణ సాధనమే అంటున్నారు. మన రాష్ట్రంలో కూడా గోదావరి, కృష్ణా నదులపై ఇటువంటి రవాణా సౌకర్యం చూడవచ్చు మన రాష్ట్రంలో కూడా. ఓకేనా. ఈ నదుల మధ్య అనేక లంక గ్రామాలు, ఐలాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రజలు అక్కడక్కడకు దగ్గరగా ఉన్న పట్టణానికి కానీ గ్రామానికి కానీ పుట్టీలు పడవల ద్వారా పుట్టీలు పడవల ద్వారా ప్రయాణిస్తారు. పుట్టీలు పడవలు గుర్తుపెట్టుకోండి, పుట్టీలు మరియు పడవలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. డూ యూ నో అంటున్నారు, ఏమో చూద్దాం ఒకసారి. మన భవిష్యత్ రవాణా శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్లని, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేసి ప్రయాణం మరింత వేగంగా సులభతరంగా ఉండే విధంగా చేస్తున్నారు. కరెక్టే కదా. చూడండి, మనకి బుల్లెట్ ట్రైన్లు అన్నీ రెడీ చేస్తున్నారు కదా. అజిత్ ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను అంటుంది. రకరకాల ప్రదేశాల్లో నివసించే ప్రజలు వారి యొక్క పరిసరాలను అనుగుణంగా తమ యొక్క జీవనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని తెలుసుకుందనమాట. వస్త్రధారణ, ఆహారం, రవాణా సౌకర్యాలు మొదలైనవి పరిసరాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారు. భారతదేశం ఒక అందమైన ప్రదేశం. ప్రజలు భిన్న రకాలుగా విస్తరించి ఉన్నారనమాట. భేదాలు మరిచి మేము ఎక్కడ ప్రయాణిస్తే అక్కడ అందరూ ఆహారము, వసతి ఆమెకి ఇచ్చారనమాట. దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటారని మా నాన్న కూడా చెప్పాడు. అనగా దేశంలో అనేక రకాలుగా భిన్నత్వంగా ఉన్నా మనం ఏకత్వంగా ఉన్నామని చెప్తున్నారు అనమాట. ఓకేనా. చూడి, ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, రేణిగుంట, కడప, పుట్టపర్తి, ఓరవకల్లు 7 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, కీలక పదాలు ఏమేమి మనం నేర్చుకున్నాం అంత కష్టమైనవి. రవాణా అంటే ఏమో తెలుసుకున్నాం. ఎడ్ల బండి, ట్రాక్టర్, గుర్రపు టంగా, రోప్వేలు, డోలీలు, ఎడారులు, స్లెడ్జ్లు, రవాణా, గిరిజనులు, దీవులు, సరుకుల గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం, నేల, నీరు, గాలి మార్గాల ద్వారా ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా కదులుతారో నేర్చుకున్నాం. కొండలు, ఎడారులు, అడవులు, నీరు, మంచు మొదలైన వివిధ రకాల ప్రదేశాల్లో రవాణా విధానాల గురించి నేర్చుకున్నాం. ప్రజలు, వస్తువులు ఒక చోట నుండి మరొక చోటికి వాయు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తారనమాట. రవాణా వ్యవస్థ ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు అనగా కొండలు, అడవులు, ఎడారులు, నీరు, మంచు వాటిపై ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్ల పరిస్థితి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏమేమి వాడతారు, ఎడ్ల బండ్లు, ట్రాక్టరు, గుర్రపు బళ్ళు లేదా టంగాలను ఉపయోగించి సమీప గ్రామాలకు, పట్టణాలకు చేరుకుంటారు. కొండ ప్రాంతాల్లో ప్రజలు రోప్వేలను, ఏరియల్ కార్లను కూడా ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అడవుల్లో ఎడ్ల బండ్లు, ఏనుగులు, గాడిదలు సర్వసాధారణంగా ఉపయోగించుకునే రవాణా సాధనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎడారిలో ఒంటె సాధారణంగా రవాణా సాధనం అని మనకు తెలుసు చెప్పుకున్నాం. మంచు ప్రాంతాల్లో అయితే కుక్కలు లాగే స్లెడ్జ్ను మనము బళ్ళుగా ఉపయోగిస్తారు. నీటిలో పడవలు రవాణా సాధనాలు, నీటిలో పడవలు, పుట్టీలు కూడా అని చెప్పుకున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ మన యొక్క రవాణా గురించి. ఓకేనా. నెక్స్ట్ లెసన్ కమ్యూనికేషన్ గురించి, సమాచార ప్రసారం గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. కామెంట్ కూడా చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.